దేవునితో ఏలియాకి సంబంధ సహవాసాలు ఉన్నాయి కాబట్టి దేవుని నడిపింపులో ఏలియా నడవగలిగాడు. ఆలోచన చేయండి. అహాబుతో మాట్లాడిన తర్వాత దేవుడు అన్నాడు, నీవు ఇక్కడ ఉండొద్దు, నీవు ఇక్కడి నుంచి కెరాతు అనేటువంటి వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోవానంటే దేవుడు నడిపించగా ఏలియా ఆ నడిపింపులో వెళ్ళాడు కాబట్టి దేవుడు అన్ని సక్రమముగా ఆ మార్గంలో దేవుడు సమకూర్చిపెట్టాడు. అన్నీ కూడా తనకి తగినట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే మనం దేవునితో అలాంటి సంబంధము, అలాంటి సహవాసం కలిగి జీవిస్తా ఉన్నామా? దేవునితో అలాంటి సంబంధము, సహవాసము కలిగి దేవుని నడిపింపులో మనం నడవగలుగుతూ